Okay, now I have to is the solution actually given equations. The first one is x minus y plus 1 is equals to 0. ఇలా ఇచ్చాడు. దెన్ సెకండ్ ఈక్వేషన్ ఓకే ఫస్ట్ ఇది కన్సిస్టెంట్ అది కనుక్కుందాం రేషియోస్ తీసుకొని. ఓకే కంపేర్ ద ఈక్వేషన్స్ with a1x plus b1y plus c1 is equals to 0 and a2x plus b2y plus c2 is equals to 0. ఇలా రేషియోస్ తీసుకోవాలి. దెన్ ఐ హ్యావ్ టు టేకన్ బై a1 by a2 రేషియో ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ రేషియోస్ ఇన్ ద బోత్ ద ఈక్వేషన్స్. ఓకే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు 1/3 ఇలా. అలాగే b1 by b2 సెకండ్ రేషియో y కోఎఫిషియంట్స్ రేషియో there is no value means I have to think 1 minus 1/2 they are not equal, no need be consider that constant. Of course వేయండి ఇక్కడ కానీ దాన్ని కన్సిడర్ చేయనవసరం లేదు. కాన్స్టెంట్ రేషియో ఏంటంటే 1/-12 నథింగ్ బట్ -1/12 ప్లస్ బై మైనస్ -1/2. ఇప్పుడు ఏంటి బై సీయింగ్ దీస్ టూ రేషియోస్ a1/a2 ఈస్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఎప్పుడైతే ఇట్లా రేషియోస్ ఈక్వల్ కావో ఓకేనా సో దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ equations they have unique solution. ఇక్కడ వాడు సొల్యూషన్ ఏం అడగలేదు. ట్రయాంగులర్ ఫామ్ అవుతుంది, ట్రయాంగులర్ షేప్ ఫామ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ తో, అంటే రెండు లైన్స్ ఇట్లా మీట్ అవుతాయి. అది ఎక్స్ యాక్సిస్ తో చేస్తే ట్రయాంగులర్ షేప్ ని మీరు షేడ్ చేయండి అంటాడు అంతే. దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్. గ్రాఫికలీ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా సో దెన్ I have to take that first equation. ఏమి ఇచ్చాడు x minus y plus 1 equals to 0 ఇలా. సో ఆల్రెడీ I explained you. So you have make that equation as y subject. ఇక్కడ y నెగిటివ్ సైన్ ఉంది. సో బెటర్ టు ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్ పంపించేద్దాం. మీకు బోర్డు కనపడలేదు అంటున్నా, ఇక్కడ వేస్తాను చూడండి. ఓకే ఏమి ఇచ్చాడు అది ఫస్ట్ ఈక్వేషన్ x minus y plus 1 equals to 0. So when I transpose this minus y to right side, then it will be plus y. ఈ minus y right side వెళ్ళిపోతే then it will becomes plus y. ఇక్కడ ఏం మిగులుతుందంటే x plus 1 equals to ఈ minus y అసలు పంపిస్తే y plus y. Therefore y equals to x plus 1. ఇవి రెండు ఈక్వల్ అనమాట. అప్పుడు ఇది ఇంటర్చేంజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం. y is equals to x plus 1. Then I have to take that values, suitable values of x. తర్వాత ఈక్వేషన్ y equals to x plus 1. Then solution x comma y. So if x is equals to 0, then y is equals to 0 plus 1, that is equals to 1. 0 comma 1 ఇది ఏనా. ఓకేనా నెక్స్ట్ if x is equals to 5, then y is equals to 5 plus 1, that is equals to 6. 5 comma 6 is the b. Next better to take negative value. X is equals to -2 and better -2. Then y is equals to -2 plus 1. చూడండి x value -2 plus 1. -2 plus 1 అంటే ఏంటి -1. Opposite side no should subtract that 1 from 2. Okay, so in those two values 2 is the greater, it has the negative sign -1 అంటే -2 comma -1 is the c. So yes, I got that suitable, I mean satisfying point, which is first equation. Second equation is 3x plus 2y minus 12 equals to 0 ఇలా. Okay na? So then I have to make that y as subject. So y term have positive sign, should keep that left side alone. Then the remaining terms have to send to right side. Plus 3x will transpose right side, then it will be minus 3x. ఈ -12 రైట్ సైడ్ వెళ్తే +12. ఇందులో నుంచి కామన్ తీసినా యూజ్ లేదులే, నో యూజ్. ఈ 3 అంటే పోదు ఇది. దెన్ y is equals to -3x plus 12/2 నన్ను ఇలా. ఈ మల్టిప్లై 2 అసలు వెళ్తే డివైడెడ్ బై 2. తర్వాత ఏం చేద్దామంటే is the values of x. Don't get that rational forms.
should not take that values which you get that rational form. For that y better to integral form వచ్చేట్టుగా తీసుకోవాలి నేను values of x. Then y is equals to minus 3x plus 12 by 2. రేషనల్ ఫామ్ అంటే p by q ఫామ్ లో వస్తే నువ్వు ప్లాట్ చేయలేవు. అందుకోసమే ఇట్లా y సబ్జెక్ట్ గా రాసినట్లయితే నీకు ఏ వాల్యూ సరిపోతుందో తెలుస్తుంది అనమాట. x ఈక్వల్స్ టు 0 వేసాను అనుకోండి, దెన్ y ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే minus 3 into 0 plus 12 by 2 నన్ను. ఓకేనా? అయితే ఏమవుతుంది, -3 into 0 0 plus 12 by 2. ఇప్పుడు ఏబిసి పాయింట్స్ అయితే ఇది డి పాయింట్. డి అంటే 0,6 0,6. నెక్స్ట్ వన్ మోర్ వాల్యూ ఇక్కడ వేస్తాను చూడండి, ఇక్కడ వేస్తాను చూడండి, సరిపోవట్లా ప్లేస్. ఎక్స్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ యూ టేక్ దట్ ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నట్లయితే y వాల్యూ ఏమవుతుందంటే -3 into 2 plus 12 by 2. మైనస్ ఇంటూ ప్లస్ -3 2s are 6 plus 12 by 2. ఒక -6 plus 12 ఏమవుతుందంటే 6 by 2. 2 1s 2 3s. దీనికి సొల్యూషన్ ఏంటంటే 2,3. ఇది డిఈ పాయింట్ 2,3 పాయింట్. వన్ మోర్, ఇంకో పాయింట్ 4 3s 4 తీసుకున్నాం. x is equals to 4 తీసుకున్నాం. 4 తీసుకున్నట్లయితే దెన్ y is equals to -3 into 4 plus 12 అంటే by 2. ఇది -12 by 12 by 2 అంటే 0 by 2 అంటే 0 అన్నది. అంటే ఈ ఎఫ్ పాయింట్ 4,0. ఓకే, సో యూ ఓన్లీ డ్రా ద గ్రాఫ్. మీరు గ్రాఫ్ గీసినట్లయితే ఇట్లా x యాక్సిస్ y యాక్సిస్ ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇట్లా చూడండి, ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇట్లా 2 లైన్స్ ఫామ్ అవుతాయి. నువ్వు ఏబిసి పాయింట్స్ ప్లాట్ చేస్తే వన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, అండ్ డిఎఫ్ ప్లాట్ చేస్తే అనదర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. వెన్ యూ జాయిన్ దట్, దెన్ both will be intersected at one point. Is the line 1 and this one is line 2. So then you have to shade what that intersecting lines formed by the what the intersects formed by the figure with that x-axis. x-axis తో అది ఏం ఫిగర్ ఫామ్ చేస్తుంది అంటే ట్రయాంగులర్ షేప్ ఫామ్ అవుతుంది. ట్రయాంగులర్ షేప్ దాన్ని షేడ్ చేయమంటాడు ఇలా. ఓకే, యూ ఓన్లీ డూ దట్. చేయగలుగుతారు కదా? ఏమన్నా గ్రాఫ్ చేస్తారు కదా? ఓకే అమ్మా, ఈ సొల్యూషన్ అంతా వచ్చింది. గ్రాఫ్ పైన ప్లాట్ చేసి, ఓకేనా, ఇలా షేడ్ చేసినట్లయితే అంటే అవి 2 లైన్స్ డ్రా చేసినట్లయితే ట్రయాంగులర్ షేప్ ఫామ్ అవుతాయి. సో దెన్ యూ హ్యావ్ టు షేడ్ దట్ వాట్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద x యాక్సిస్. ఈ x యాక్సిస్ క్లోజ్